అధ్యాయంలో దాని పేరు విభూతి యోగం. విభూతి యోగాన్ని శ్రీ అరవిందులు డివైన్ పవర్స్ అని ఒక మాట వాడారు. ఆయన డివైన్ పవర్ అన్నమాట. తెలుగులో పవర్కి శక్తి అనే అంటాం. ఇంగ్లీష్లో ఉండే 3 మాటలకి తెలుగులో శక్తే. ఎనర్జీ అన్నా శక్తే, పవర్ అన్నా శక్తే, ఫోర్స్ అన్నా శక్తే. కానీ వాటిలో ఉండే డిఫరెన్స్ మనకి తెలుసు. పవర్ అంటే మార్చగలిగే శక్తి, దేన్నైనా చేంజ్ చేయగలిగినటువంటి శక్తిని పవర్ అంటాం. ఎనర్జీ అంటే మూలటి శక్తి, ఇంకా అది ఏ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయదు, మార్పు ఇలాంటివి ఏమీ లేదు, ఒక శక్తిగా ఉంటుంది. ఫోర్స్ అంటే కూడా పైనుంచి మనలోకి ప్రవహించేటువంటి ఒక శక్తి. మనం ఏ పని చేయడానికైనా ఒక ఫోర్స్ ఉండాలి. ఈ 3 కూడా మాటలకి మనకి తెలుగులో శక్తే. కానీ విభూతి అన్నప్పుడు శ్రీ అరవిందులు డివైన్ పవర్ అన్నారు. విభూతి అనే సంస్కృత శబ్దానికి వి అంటే విశిష్టమైన, భూతి అంటే ఉనికి లేకపోతే శక్తి అని అర్థం. అదే విభూతి అని అంటే విశిష్టమైనటువంటి భగవంతుడి శక్తి. అందుకని శ్రీ అరవిందులు కూడా చాలా ఉచితంగా ఆయన ఔచిత్యంతో ఈ మాట వాడారు, డివైన్ పవర్ అన్నారు ఆయన. అదే అర్థం సంస్కృతంలో కూడా, భూతి అంటే శక్తి. ఇప్పుడు ఈ విభూతి అంటే సర్వజీవులలోనూ ఆయన ఒక ప్రత్యేకమైన శక్తితో మేనిఫెస్ట్ అవుతున్నాడు. మొత్తం విశ్వమంతా కూడా ప్రతి జీవిలో. కానీ అట్లా తెలుసుకోవడం మనకు కష్టం గనక కొంతమంది జీవులలో కొన్ని చరాచరమైనటువంటి వాటిలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిగా ఆయన ఎట్లా వ్యక్తమవుతున్నాడో విభూతి యోగంలో అర్జునుడికి ఆయన చెప్తున్నాడు. ఫలానా ఒక మృగం ఉంది, ఆ మృగంలో నేను ఈ వ్యక్తమవుతున్నాను, దీన్ని బట్టి మిగతా విశ్వం అంతా కూడా నా విభూతులే అని తెలుసుకో. ఎందుకంటే మొత్తం విశ్వంలో అందరినీ చెప్పాలంటే ఎంత చెప్పినా తరగదు. అందుకని కొన్ని గుర్తులు, సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ఇచ్చి ఆ రూపాలు నేను చెప్తాను, దాన్ని బట్టి మొత్తం విశ్వంలో అంతా నేను ఎలా వ్యక్తమవుతున్నానో తెలుసుకో అని ఈ విభూతి యోగంలో ఆయన చెప్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్పాలి? విభూతి యోగంతో అర్జునుడికి వచ్చేటువంటి ఓ ప్రయోజనం ఏమిటి అంటే, ఇప్పుడు అర్జునుడు చేయాల్సింది యుద్ధం. మనం అది మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. అర్జునుడు చేయాల్సింది ఒకటే ఒక పని. ఈ 18 అధ్యాక అర్జునుడు చేయవలసింది కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిందే, చేయాలి ఆయన. అది చేయడానికి కాను విశ్వమంతా కూడా నేనుమైనటువంటి పవర్స్తో నేను మేనిఫెస్ట్ అవుతున్నానని నువ్వు తెలుసుకుంటే ఇక నీకు నేను, నా వాళ్ళు, ఇతరులు ఇట్లాంటి భావనలు ఉండవు. సర్వము దుర్యోధనాదులలో కూడా దైవమే ఉన్నాడు. ఇంకా ముందు ఆయన చెప్తారు ఎట్లా ఉన్నారు ఏంటి అని. అందరిలో ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయన కలిగినటువంటి ఈ అనుమానం తొలగిపోతుంది. ఆ కురుక్షేత్ర ప్రారంభ యుద్ధంలో మొదలుపెట్టినప్పుడు అర్జునుడికి ఒక తీవ్రమైన నిరుత్సాహం కలిగింది. చాలా డిప్రెస్ అయ్యాడు ఆయన. రెండవది, గొప్ప లోపల నుంచి పెద్ద డిస్సాటిస్ఫాక్షన్ ఒకటి కలిగింది ఆయనకి. ఏమనిపించిందంటే, ఈ హీనమైనటువంటి మానవ ప్రయోజనాల కోసం, హీనమైనటువంటి ఉద్దేశాలతో యుద్ధం చేయాలా అనిపించింది. ఏం ఉద్దేశంతో యుద్ధానికి వచ్చాడంటే, కౌరవులు అపహరించిన రాజ్యాన్ని నేను తిరిగి పొందాలి, దానికి యుద్ధం అనేది సిద్ధమైంది గనక ఇది నేను నెరవేర్చాలని వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆయనకి శుద్ధ సాత్విక స్థితికి వెళ్ళాడు గనక
ఇంత తీవ్రమైన నిరాశ కలిగింది. కింద నుంచి చూసినప్పుడు ఇది మంచి లక్షణం, వైరాగ్యానికి చాలా అవసరమైనది. కానీ శ్రీకృష్ణుని చైతన్యం నుంచి చూసినప్పుడు దుర్బలం. అందుకే మొట్టమొదటి 2 అధ్యాయాల్లో ఏమిటిది, ఇంత దుర్బలం నీ కలిగింది, దీని నుంచి నువ్వు బయటికి రావాల్సిందే అని ఆయన చెప్పాడు. కానీ కింద చైతన్య స్థితి నుంచి చూసినప్పుడు మాత్రం ఈ వైరాగ్యం తప్పకుండా అవసరమే. ఇప్పుడు కృష్ణుడికి పెద్ద బాధ్యత ఆయన మీద ఉన్నదంటే, అర్జునుడు భావిస్తున్నటువంటి హీనమైన ప్రయోజనాల కోసం, చాలా తక్కువ చైతన్యానికి చెందినటువంటి వాటి కోసం యుద్ధం అనేది నేను చెయ్యాలా అని ఆయన అనుకుంటున్నాడు కదా. వీటి స్థానంలో స్పిరిచువల్ ఒక మోటివ్ని, ఒక ఉపయోగాన్ని ఉన్నది అర్జున అని ఆయనకు చెప్పాలి. కాబట్టి తనకి కలిగినటువంటి ఈ నిరుత్సాహంలో ఇవి తీసేయాలంటే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన ఒక ప్రయోజనం ఉంది నువ్వు చేసే పనికి అని చెప్తే అప్పుడు ఆయనకు తెలుస్తుంది, ఆహా నేను చేసేది రాజ్యం కోసం చేయట్లేదు, దైవం ఏదో లక్ష్యం పెట్టుకున్నాడు, దానికి నన్ను పని చేయమంటున్నాడు, ఇదంతా ఆయనదే అనే అనుభవం వస్తుంది. ఇప్పుడు విభూతి యోగంలో ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇవ్వబోతున్నాడు. కొన్ని వ్యాఖ్యానాలు విభూతి యోగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే, జగత్ అనేది అజ్ఞానం గనక, జగత్తులో దైవం లేడు అనేటువంటి ఒక అనుభవం వారికి కలిగింది గనక, ఈ జగత్తుతో ఉన్నటువంటి పరమేశ్వరుడు మానవులు ఉత్తమ కర్మ చేయటం కోసం ఉన్నాడే కానీ అంతకు మించి ఏమీ లేదు, ఈ అజ్ఞానం అనేదే ప్రపంచం అని అనుకున్నారు వాళ్ళు. ఈ విశ్వం కంటే ఉన్నతమైనటువంటి పరిపూర్ణ శాశ్వత చైతన్యమే సత్యం అనుకున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో నేను ఉన్నాను ప్రతి దాంట్లో అని కృష్ణుడు చెప్తుంటే అది పెద్ద ఉపయోగకారిగా వాళ్ళకు అనిపించాల. అందుకని విభూతి యోగానికి ఎక్కువ ప్రాధాన్యత మనకి కనపడదు. కానీ శ్రీ అరవిందులు ఆయన అనేకమైనటువంటి మనకి రుజువులు చూపించి ప్రపంచం కూడా దైవానిదే అని ఆయన ఉపనిషత్ సాంప్రదాయం ప్రకారం యథార్థం విశ్వం అని మనకి చెప్పారు. ఆ యథార్థం అని ఆయన అనుభవం పొందారు గనక ఇప్పుడు విభూతి యోగానికి ప్రాముఖ్యత ఉంది. మనందరికీ కూడా విభూతి యోగం తప్పకుండా కావాలి. ఎందుకంటే మనం కూడా క్వశ్చన్ చేస్తాం, ఎందుకు మనం బ్రతికి ఏమిటి పనులన్నీ చేయటం వెనక ఏమి ఉద్దేశం ఉంది అనేది మనకి స్పష్టంగా తెలిస్తే ఉత్సాహంగా మన కర్మలన్నిటినీ, మన పనులన్నిటినీ ఉత్సాహంగా చేస్తాం. ఏదో డ్యూటీ కాబట్టి చేస్తున్నామనో, పుట్టాం కాబట్టి చేస్తున్నామనో, పుణ్యం కోసం చేస్తున్నామనో ఇలాంటి ప్రయోజనాలు కాకుండా దైవం యొక్క విల్లు ఒకటి ఉంది, దానికోసం నేను చెయ్యమని ఆయన నన్ను తీసుకొచ్చాడు అనేది మనకు తెలిస్తే మనం చాలా ఉత్సాహంగా దైవాన్ని చూస్తూ మనం కర్మ చేయగలుగుతాం. కనుక ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విభూతి యోగం అనేది చాలా ఉపయోగకారి అవుతుంది. అంచేత మనకి ఈ విభూతి యోగం తప్పకుండా కావాలి. శ్రీకృష్ణుడు ఆయన ఎదురుగుండా నిలబడి ఉపదేశం చేస్తున్నప్పుడు ఇన్ని అధ్యాయాలు అయిన తర్వాత అర్జునుడికి అర్థమైంది వాసుదేవ సర్వమితి అనేది తెలిసింది. సర్వము వాసుదేవుడే, నా ఎదురుగుండా ఉన్నవాడు వాసుదేవుడు అనే అనుభవం ఆయనకు కలిగింది. ఆయన కృష్ణుడు సర్వ లోకహితుడు, సర్వభూత మహేశ్వరుడు, అతీత చైతన్యమే కాక ట్రాన్సెండెంటలే కాకుండా ఆయన సర్వ జీవ మహేశ్వరుడని కూడా ఆయనకు అనుభవం కలిగి అప్పుడు ఆయన అడుగుతున్నాడు శ్రీకృష్ణుణ్ణి, ఏమని, నాకు నీ విభూతుల గురించి చెప్పు అన్న. ప్రపంచంలో ఈ జీవులందరిలో నువ్వు ఎలా వ్యక్తమవుతున్నావో, నీ డివైన్ పవర్స్తో ఎట్లా మేనిఫెస్ట్ అవుతున్నావో చెప్తే నేను ప్రపంచంలో ఉండేటువంటి వాటన్నిటినీ అర్థం చేసుకుంటాను అని ఆయన అన్నాడు. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యత్మా విభూతయః యాభిర్విభూతిర్లోకాన్ని
మాం త్వం హ్యాప్య తిష్టతి, మాం త్వం వ్యాప్య తిష్టతి అని అడిగాడు. ఏవి మిగలకుండా నిశ్శేషంగా నాకు నీ దివ్యమైనటువంటి పవర్స్ ఎట్లా మేనిఫెస్ట్ అవుతున్నాయో నాకు స్పష్టంగా చెప్పు అని అడిగాడు. ఆ చెప్పగలిగిన వాడివి నువ్వే, ఇంకెవరూ చెప్పలేరు అన్నాడు. అన్నాక ఇప్పుడు శ్రీ అరవిందులు అంటున్నారు, ఈ ప్రపంచంలో మనం దైవాన్ని చూడటం ఎంత కష్టం, సాధ్యమవుతుందా మనకి? ఎందుకంటే ప్రపంచం అనేది ఫైనల్గా పూర్తి కాలేదు, ఇట్ ఈస్ బికమింగ్. ఇది పరిణమిస్తున్నటువంటి ప్రపంచం, ఫైనల్ స్టేజ్కి రాలేదు ఇంకా. అందుకని ఈ పరిణమిస్తున్నటువంటి ప్రపంచంలో అన్నీ కూడా కలగాపులగంగా మిశ్రమంగా ఉన్నాయి. ఇది సత్యం అసత్యాలు ఉన్నాయి, మంచి చెడులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అందుకని వీటన్నిటిలో దైవాన్ని చూడటం అంటే చాలా ఇబ్బంది మనం ఎదుర్కొంటాం. ఎట్లా చూడాలి దైవాన్నంతటినీ కూడా? దైవం ఎట్లా కనపడుతున్నాడు? మనుష్యుడిగా కనపడుతున్నాడు, జంతువుగా కనపడుతున్నాడు, ఓ నిర్జీవ పదార్థంలాగా కనపడుతున్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడుగా కనపడుతున్నాడు, పరమనీచ స్థితిలో ఉన్నవాడుగా కనపడుతున్నాడు. అలాగే మధురమైన ఆనందకరమైనటువంటి సంఘటనల్లో కనపడుతున్నాడు, భయంకరమైన సంక్షోభాలలో కూడా ఆయన కనపడుతున్నాడు. మంచిలో కనపడతాడు, చెడులో కూడా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ మంచిలో చూడగలం కానీ చెడులో దైవాన్ని చూడటం ఎట్లా? అది అంత కష్టం. ఒక్కసారి ప్రపంచాన్ని చూస్తే దైవాన్ని గుర్తుపట్టగలిగినటువంటి రూపాలు కొన్ని మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తేలిక మనకు గుర్తుపట్టడం. ఒక మహామేధావిలో చూస్తే మేధాశక్తిగా ఉన్నాడు ఆయన. ఒక వీరుడిని చూస్తే ఈయనలో దైవం ఉన్నాడు అని మనకి గుర్తుపట్టగలం. క్షాత్రశక్తిగా, పరాక్రమ శక్తిగా ఉన్నాడు ఆయన. ఒక ఋషిని చూస్తే ఇందులో దైవం ఉన్నాడని గుర్తుపడతాం. అందులో ఆయన పెద్ద తత్వజ్ఞానంగా ఋషిలో కనపడుతున్నాడు, ఒక ప్రవక్తలో కనపడతాడు, మతస్థాపకుడిలో కనపడతాడు, ఓ మహాత్ముడిలో కనపడతాడు. ఈ లిస్ట్ అంతా శ్రీ అరవిందులు ఇచ్చారు, మనం సొంతంగా ఏం చెప్పక్కర్లా. శ్రీ అరవిందుల దగ్గర మనకి ఎంత సులభం అంటే ఆయనే అన్నీ ఇచ్చేస్తారు. మనకేమి అందులో ఇంకొకటి కలుపుదామా అని ఉత్సాహం వస్తే కలపడానికి ఏమీ లేదు. మీరేమీ కలపక్కర్లా, కొత్తవి అన్నీ ఇందులో ఉన్నాయి, ఈ లిస్ట్ అంతా చూసుకోండి అని ఆ మహానుభావుడే ఇచ్చాడు. మనం ఏమి కొత్తగా అందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఒక మహాకళా స్రష్టగా ఒక పెద్ద కళాకారుణ్ణి చూస్తే మనకి ఆయనలో కళాశక్తిగా ఆయన కనపడుతున్నాడు. మానవ ప్రేమికుణ్ణి చూస్తాం, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు, వాళ్ళందరిలో కూడా ఒక ప్రేమ అనే శక్తిగా దైవం కనబడుతున్నాడు. మహాకవిలో కనపడతాడు, ఓ వాల్మీకో వ్యాసుడో శ్రీ అరవిందుల్లో మనకు కనబడతారు. ఆ మహా కవితా శక్తిగా, దైవ కవితా శక్తిగా కనబడతారు. ఒక మహా సన్యాసిలో సర్వాన్ని త్యజించి తృణప్రాయంగా వదిలిపెట్టి జ్ఞానం కోసం వెళ్ళిపోయిన సన్యాసిలో మహాజ్ఞానంగా కనపడతాడు. తేలిగ్గా మనం చూడగలం. కానీ శ్రీ అరవిందులు ఏమంటున్నారంటే దైవ వ్యతిరేకంగా కనిపించే వాటిలో దైవం ఎలాగా ఉన్నాడని మనం గ్రహించగలుగుతాం. మన హృదయానికి, మన మనసుకి ఎట్లా? అజ్ఞానంలో, దుష్టత్వంలో, వీటన్నిటిలో ఆయన ఎట్లా కనపడతాడు అన్న శ్రీ అరవిందులు ఏం రాశారో అవి ఆ లైన్స్ కూడా మనం చూద్దాం. ఆయన లైన్స్ మరి చదవకుండా ఎలా? ఎందుకంటే అవి చదివితే అసలు పెద్దగా మన వ్యాఖ్యానం కూడా అక్కర్లా, అసలు ఏం చెప్పుకోక్కర్లా, అంత స్పష్టంగా ఉంటాయి. ఆయన అన్నారు, ఇఫ్ నారాయణ ఈజ్ వితౌట్ డిఫికల్టీ విజిబుల్ ఇన్ ద సేజ్ అండ్ ద సెయింట్, హౌ షల్ హీ బీ విజిబుల్ టు అస్ ఇన్ ద సిన్నర్, ద క్రిమినల్, ద హ్యార్లాట్ అండ్ ద అవుట్కాస్ట్? వీళ్ళందరిలో చూడగలమా? ఒక వేశ్యలో, ఒక అణిచివేయబడినటువంటి వాళ్ళలో, ఒక క్రిమినల్లో, మహా క్రైమ్ చేసి చచ్చిపోతున్న ఉరిశిక్షబడ్డవాడిలో దైవం ఉన్నాడని చూడగలమా? అస్సలు మనసు అలా ఒప్పుకోదు. వీడు మహాపాపి, వీడు దైవం అసలు లేడు అంటుంది. నిజమే, అది తప్పు కూడా కాదు. కానీ నిజం ఎలాగా, అది పొరపాటు ఎలాగా, శ్రీ అరవిందులు మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఇలా మనం చూడగలుగుతామా ఇటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి వాటిలో? చూడలేకనే కదా శ్రీ అరవిందులు అన్నారు, జ్ఞానం కోసం
దైవం కోసం పరితపించేటువంటి ఋషి ప్రపంచంలో ఎక్కడా కూడా దైవం నయితి 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 అనుకుంటూ వెతుక్కుంటూ పోయాడు. నేతి నేతి అంటాం, తెలుగు నెయ్యి కాదు, నేతి గిన్నె అంటాం మనం. వ్యాకరణంలో నేయి ప్లస్ గిన్నె వస్తే తకారం వచ్చి వ్యాకరణం ప్రకారం నేతి గిన్నె అయింది. అలాగే ఇల్లు అంటే బహువచనం ఇళ్ళు, అంతేగాని ఇల్లులు కాదు. ఇల్లులు ఇల్లులు అని వింటూ ఉంటాం. అంటే ఏమవుతుందంటే ఏమీ కాదు, అంటే ఏమవుతుంది, కొత్త పదం వాడుకలోకి వస్తుంది, అంతకు మించి అయ్యేదేం లేదు. అందుకని నేతి 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 అని ఋషి దైవం ఇక్కడ లేడు ఇక్కడ లేడు ఇక్కడ లేడు అని ప్రపంచంలో ప్రతి చోట లేడు 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 అని విశ్లేషణ చేస్తూ చిట్ట చివరికి ఇవన్నీ కాకుండా ఏముందో అది దైవం, అది సత్యం అన్నాడు. చెప్పలేక, ఇక చెప్పడానికి కుదరక, చెప్పలేక అంటే చేతగాకని కాదు, చెప్పడానికి కుదరక ఇక్కడ శుద్ధ స్వరూపంలో సత్యం లేదు. నిజమే, ప్రపంచమంతా పరిణామ ప్రపంచం గనక ఈ ప్రపంచంలో పరిశుద్ధంగా ఉండే సత్యం ఇక్కడ లేదు, అది నిజం. ఇక్కడ ఉన్నదంతా కూడా ఎటువంటి సత్యం ఉంది, ఇక్కడ పార్షియల్ ట్రూత్ ఉంది. తర్వాత డివైన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ద్వంద్వాలతో కలిపి ఉంది. మంచి చెడు కలగలిసి ఉన్నాయి ఇక్కడ. ఎట్లా చూసేది దైవాన్ని? పూర్తి మంచి అయితే తేలిగ్గా కనిపెడతాం, పూర్తి చెడ్డైనా తేలిగ్గా కనిపెడతాం. కానీ రెండు కలగలిసినటువంటి ప్రపంచంలో ఇక్కడ పరిశుద్ధంగా సత్యం అనేది పూర్ణ స్వరూపంతో ఇక్కడ లేదు. కాబట్టి ఋషి ఈ ప్రపంచంలో సత్యం లేదు అన్నాడు. కానీ యథార్థం ఏమంటే ఇక్కడ కూడా దైవం ఉన్నాడు, కానీ పరిపూర్ణ స్థితిలో లేడు, పూర్తి సత్యంతో లేడు, పూర్తిగా జ్ఞానంతో లేడు. అంతవరకు కొంత 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 జ్ఞానంతో ఉన్నాడు. మరి ఎప్పుడు ఈ ప్రపంచంలో పూర్ణ సత్యం వస్తుంది? సత్యంతో ఉన్నటువంటి జీవి ఉంటాడా ఇక్కడ అంటే ఉంటాడు అన్నారు శ్రీ అరవింద్. దశల వారీగా స్టేజ్ వైజ్గా ఒక్కొక్క దశ తర్వాత ఇంకొక దశ అన్ఫోల్డ్ అవుతూ దైవ చైతన్యం, దైవ ప్రకృతి, మన రెండు మాటలు శ్రీ అరవిందులు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. స్పష్టత అందుకే మనకి శ్రీ అరవిందుల దాంట్లో కనబడుతుంది. చైతన్యం ఒక్కటే కాదు, ప్రకృతి కూడా, రెండూ ఉండాలి. దైవ ప్రకృతి, దైవ చైతన్యం రెండు. ప్రకృతి ఉంటేనే కర్మలు చేస్తాం, పనులు చేస్తాం. చైతన్యం ఉంటే జ్ఞానం ఉంటుంది, అంతే. చైతన్యం ఉంటే జ్ఞానం వస్తుంది. ప్రకృతి ఉంటేనే మనం కర్మలు చేస్తాం. అందుకే నాది పరాప్రకృతి అన్నాడు కృష్ణుడు. మీ అందరిది అపరాప్రకృతి, నాది మాత్రం పరాప్రకృతి అన్నాడు. వేదాంతం వినడానికి బాగుంటుంది, సక్రమంగా అప్లై చేసుకోవాలి. లేకపోతే నమస్కారం అండి, లేకపోతే ఏమవుతుందంటే మెట్ట వేదాంతులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లా అప్లై చేస్తారంటే అంతా నేనే ఉన్నాను అని అంటే ఇది బాగుంది అని అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని అన్నట్టు. వేదాంతంలో శరీరాలన్నీ అశాశ్వతం అంటున్నారు కదా, కాబట్టి అశాశ్వతమైనటువంటి శరీరాలతోటి ఎందుకు, మీ సొమ్ము అంతా నాకే ఇవ్వండి. అట్లా మెట్ట వేదాంతం అనేది అట్లా అప్లై చేసేస్తుంది మైండ్. ఇక్కడ ఈ ప్రపంచంలో ఇట్లా మిశ్రమంగా మొత్తం సత్యం యథార్థమంతా ఇక్కడ ఉన్నది. ఉంటే ఇక్కడ మనం సర్వజీవులలో చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం? శ్రీ అరవిందులు ఇంకా కొంచెం డీప్గా చెప్తున్నారు మనకి. ఆయన నెమ్మదిగా మొదలుపెట్టి మన్ని లోతుల లోపలికి తీసుకెళ్ళిపోతాడు. ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాం ఆయనతో పాటు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ డీపర్ ట్రూత్నంతా మనం కూడా బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఆయన సేఫ్గా బయటికి తీసుకొస్తారు. అందులోనే కూర్చోబెట్టాడు ఆయన. బయటికి రావాలి, బయటికి వచ్చి మనం చేయాల్సిన పని చాలా ఉంది కదా, మనం చేయాల్సిన పని అంతా డివైన్ విల్ని ఇక్కడ జరిగేటట్లు మనం చెయ్యాలి మన పని. అందుకని మీ పని ఉంది ఇక్కడ, మీరు అన్నీ తెలుసుకుని అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తూ ఆత్మలో హాయిగా ఉంటామంటే కుదరదు. అన్నీ తెలుసుకున్నాక మళ్ళీ బయట ప్రపంచంలోకి రావాలి, వచ్చి మన పనులన్నీ కూడా డివైన్ విల్ ప్రకారం మనం చేయగలిగేటట్లు మనం పని చేయాలి. అట్లా తీసుకొస్తారు ఆయన. ఇప్పుడు ఎందుకు మనం సర్వజీవులలో చూడలేము అంటే ఒక కారణం ఇందాక చెప్పారు.
ఇక్కడ పరిశుద్ధమైనటువంటి రూపంలో సత్యం లేదు, దైవం లేడు కనుక చూడటం కష్టంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మానవుడి మనస్సు ఒకదానికి అలవాటు పడిపోయిందిట. అదేమిటంటే ఈ బాహ్య ప్రపంచంలో కనిపించేటువంటి రూపాలకి మానవుని యొక్క మనస్సు ఆ రూపాల్లో పాతుకుపోయి ఉంది. బయట రూపం కనిపిస్తే కానీ తెలుసుకోలేదు మనస్సు. ఆ రూపం కనిపించాలి దానికి. దైవం అని అంటే మనసుకు ఒక ఊహ ఉంది. ఆ ఊహ ప్రకారం ఉంటేనే అక్కడ దైవం ఉన్నాడు అని దానికి అర్థం అవుతుంది. ఆ ఊహ ప్రకారం లేకపోతే వేరు రూపంలో ఉంటే ఇది గుర్తుపట్టలేదు. దైవం ఉన్నాడని ఎక్కడా కూడా గుర్తుపట్టలేదు ఇది. అదే కదా రామకృష్ణ పరమహంస చెప్పారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా చెప్పుకుంటాం. ఓ భక్తుడికి కలలో కనపడి దైవం మీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నా అన్నాడు. అంటే పాపం ఈ నిజమైన భక్తుడు అన్నీ వండి పెట్టాడు. వండి పెట్టిన తర్వాత మధ్యాహ్నం అయినా రాలా దేవుడు. దేవుడు అంటే ఎట్లా ఉంటాడు అనుకుంటున్నాడు? ఒక కిరీటం వేసుకుని 2 చేతులు, పోని 4 చేతులతో వస్తాడో రాడో తెలియదు. 4 చేతులతో వస్తే గుర్తుపడతాం. అట్లా వస్తాడు, ఏవో చేతిలో అన్నీ పట్టుకుంటాడు, మహనీయమైనటువంటి రూపం ఉంటుంది, నేను గుర్తుపట్టగలను అనుకుంది. వచ్చి వీడి కునుకు పాటలు పడుతున్నాడు. మధ్యాహ్నం అయింది, రాలే, ఎదురు చూస్తున్నాడు. ఈ కునికి పాటలలో కుక్క వచ్చింది. వచ్చి వండిన పదార్థాలన్నీ కూడా అది ముట్టుకునేసరికి ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చి కర్ర పెట్టి విసిరి కొట్టాడు దాన్ని. కాలు విరిగింది, అది కుయ్యో అని అరుచుకుంటూ పోయింది. మరి మన ఇంట్లో అయినా అంతే చేస్తాం. కొట్టాక అయ్యో పాపం అనుకుంటాం, అది వేరే సంగతి. కొట్టకుండా ఉండాల్సింది ఆ పిల్లిని లేకపోతే ఆ ఎలుకని కొట్టామే అనుకుంటాం. మళ్ళీ రాత్రికి కల వచ్చినప్పుడు ఆయన దేవుడు కనిపిస్తే అడిగాట, స్వామి రాలేదేమిటి మీరు? మీకోసం ఎన్ని వండి పెట్టాను నేను, పంచభక్ష పరిమాణాలంటే. వచ్చా కదరా నీ ఇంటికి, నువ్వు కర్ర పెట్టి కొట్టావు కదా అన్నట్టు. ఏమిటి కర్ర పెట్టి నేను కొట్టానా? ఏంటి కుక్కగా వచ్చారా మీరు? ఇదేమిటి స్వామి, నేను గుర్తుపట్టలేదు అన్నట్టు. అవును, వచ్చా నేను తిందామని, పెడతామని. అంటే మనసుకి ఒక రూపం దైవం అని ఊహించుకుంటుంది. ఆ ఊహకి విరుద్ధంగా ఇంకొక రూపం వస్తే ఇది గుర్తుపట్టలేదు. అందుకని బాహ్య రూపానికి మాత్రమే మనసు కట్టుబడిపోయి ఉండడం వల్ల దైవంని గుర్తుపట్టడం చాలా కష్టసాధ్యం. ఇప్పుడు మనం మార్చుకోవాల్సింది ఇది. అంటే కనిపించిన వాడినల్లా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే అది ప్రమాదం. కనిపించిన వాడల్లా దేవుడు అనుకోవడం అదొక పిచ్చి మనసుకి. ఎందుకంటే సరిగ్గా మనం గుర్తుపట్టగలగాలి, దైవం ఇక్కడ ఉన్నాడు అని మనం గుర్తించాలి. ఆ గుర్తించే అనుభవం వచ్చే వరకు మాత్రం ప్రతి వాడిలో దైవం ఉన్నాడనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఆ విశ్వాసంతో మనం ఉండాలి. ద్వేషం అనేది ఉండకూడదు. వీడు దైవం కాదు అని అనుకోవటం, అయిష్టం, ద్వేషం, ఈ రెండు కూడా ఉండకూడదు. మదర్లో శ్రీ అరవిందులు అన్నారు, ఈ మనసు గురించి మాట్లాడుతూ, ఇది గుర్తుపట్టదు దైవాన్ని అని చెప్పి ఆయన ఏమన్నారంటే, ఈ మనసుకి ఏం కావాలంటే ప్రతిసారి కూడా ఒక అద్భుత శక్తి కనపడాలి, చాలా తేలిగ్గా విజయం రావాలి. మన కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ఏదో ఒక ప్రకాశం కంటికి కనపడాలి, అయితే దైవం ఉన్నాడు అంట. ఎవరైనా గాల్లోంచి వాచ్ తీసిస్తే మనకి ఎక్కడలేని సంతోషం, అమ్మ బాబోయ్ ఇక్కడ ఉన్నాడు దైవం అంటాం. ఆ వాచ్ మళ్ళీ ఉన్నది ఉన్నట్టే పోతుంది, కనికట్టు అని ఉంటుంది. అన్నీ వస్తాయి కానీ వెంటనే పోతాయి కూడా. అటువంటి చిన్న చిన్న సిద్ధులు కూడా ఉంటాయి ప్రపంచంలో. అట్లా మనసు అట్లా భావిస్తుందిట. కానీ శ్రీ అరవిందులు ఆ మదర్ మనకు కనపడతారంటే ఎట్లా ఊహిస్తాం? మనం ఏదో ఊహించుకుంటాం. మనం చాలా ఫోటోలు చూస్తాం కదా, చాలా చదివి ఉంటాము, దాంతో ఒక ఊహ మనసుకు వస్తుంది. వాళ్ళు ఆ రూపంలో వస్తారో ఇంకో రూపంలో ఉంటారో తెలియదు మనకి. అది కనిపెట్టే విధంగా మన సాధన జరగాల్సి ఉంటుంది. అందుకని శ్రీ అరవిందులు అన్నారు, ఈ మనసుకి ఇట్లాంటివన్నీ అద్భుతాలు, ఈ గొప్ప గొప్ప ఆడంబరాలు ఇవి ఉంటే అక్కడ దైవం ఉన్నాడు అని అది భావన చేస్తుంది. అందుకని మనం సామాన్యమైనటువంటి చోట దివ్యత్వం ఉందని దానికి తెలీదు. మనసుని గనక మనం అనుసరించి నడిచినట్లయితే అమ్మ ఎదురుగుండా కనపడ్డా కూడా నువ్వు గుర్తుపట్టలేవు అన్నారు. మదర్ మన ఎదురుగుండా కనపడ్డా ఎట్లా కనపడతారనుకుంటాం? ఇప్పుడు ఇట్లా ఉన్నట్టు కనపడతారనుకుంటాం.
లేకపోతే ఆవిడ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఆ ఫోటోలన్నీ చూసుంటాం. అట్లా కనపడతారు అనుకుంటాం, కానీ అట్లా కూడా కనపడతారు. మనం గుర్తుపట్టేటట్లుగా మనసు తయారు కావాలి తప్ప, మనం అనుకున్నట్లుగా ఎప్పుడు అట్లాగే ఉంటుందని మనం ఊహించకూడదు. కనుక మనసుకి ఇట్లా బాహ్య రూపాలలో అంటిపెట్టుకుపోయేటువంటి స్వభావం ఉంది అని అన్నారు. మరి ఎట్లా చూడాలి ఈ వైరుధ్యాలలో డివైన్ పవర్స్, విభూతులను ఎట్లా చూడాలి? అర్జునుడు వదిలిపెట్టలా, కృష్ణుడు చెప్తూనే ఉన్నాడు. ఇద్దరు అందుకే ఒకళ్ళకొకళ్ళు సరిపోయారు. నారాయణులు అని అన్నాం వాళ్ళిద్దరిని. ఈయన నరుడు, ఆయన నారాయణుడు. ఆయన చెప్తుంటే ఈయనకి ఇష్టమే, ఈయన ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయన చెప్తూనే ఉంటాడు. ఎట్లా చూడాలి అంటే శ్రీ అరవిందులు ఎస్సేస్ ఆన్ ద గీతాలో అన్నారు, అలా చూడాలంటే మనకి అట్లీస్ట్ సమ్ కంపెలింగ్ ఇండికేషన్స్ ఆర్ నీడెడ్, సమ్ లింక్స్ అండ్ బ్రిడ్జెస్, సమ్ సపోర్ట్స్ టు ద డిఫికల్ట్ ఎఫర్ట్ అన్నారు. ఇన్ని వైరుధ్యాలలో మన కష్టతరమైనటువంటి శ్రమపడి మనం తెలుసుకోవాలంటే మనకి కొన్ని బలమైన గుర్తులు కావాలి, కొన్ని గుర్తులు ఉండాలి. ఆ గుర్తులు ఉంటే ఇక్కడ దైవం ఉన్నాడు అని గుర్తుపట్టగలుగుతాం. అట్లాగే కొన్ని సూచనలు కనపడాలి. ఆ తర్వాత కొన్ని లింక్స్ మనకు ఉండాలి, కొన్ని బ్రిడ్జెస్ ఉండాలి. బ్రిడ్జ్ ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి బ్రిడ్జ్ అంటే ఇప్పుడున్నటువంటి మన కాన్షియస్నెస్ నుంచి కొంచెం ఉన్నతమైనటువంటి కాన్షియస్ ఎదురుగుండా ఉన్న దైవాన్ని తెలుసుకోవాలి అంటే ఒక బ్రిడ్జ్, కాన్షియస్నెస్ పెరిగే బ్రిడ్జ్ ఒకటి కావాలి. ఇట్లాంటివన్నీ కూడా ఇండికేషన్స్ ఉంటే దైవం ఇక్కడ ఉన్నాడని మనం గుర్తుపట్టగలం. అందుకని ఇండికేషన్స్ ఏమున్నాయో నాకు చెప్పు, ఈ సూచనలు ఏమున్నాయో నాకు చెప్పు కృష్ణ అని ఆయన అడిగాడు. అడిగి అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన చెప్పబోతున్నాడు సమాధానం. శ్రీకృష్ణుడు చెప్పబోయే ముందర అర్జునుడు ఏమడిగాడో శ్రీ అరవిందులు ఆయన మాటల్లో మనం చూద్దాం. Thou should tell me, he says, of the divine self-manifestations in thy sovereign power of becoming అన్నారు. ఆఫ్ బికమింగ్ అది చాలా ముఖ్యం. బికమింగ్ అంటే పరిణామం చెందుతున్నటువంటిది. సో ఈ ప్రపంచం అంతా బికమింగ్, పరిణామం చెందుతోంది. ఇది ఫైనల్గా పూర్తి కాలే, ఇంకా ఈ ప్రపంచం ఇంకా అవ్వాలి, ఇంకా ఎన్నో దశలు పరిణామము జరగాలి. కనుక ఈ బికమింగ్గా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎలాగ నిన్ను నీ సార్వభౌమమైనటువంటి పవర్, భగవంతుడిది సావరిన్ పవర్, ఆయన చాలా స్వేచ్ఛాయుతంగా ఆయన వర్తించగలడు. మనం అంత స్వేచ్ఛగా పని చేయలేం, మనం ఈగో చేతిలో ఉన్నాం. ఎంత మనం ఫ్రీగా పనిచేస్తున్నాం జ్ఞానంతో అనుకున్నా కూడా ఈగోనే మనని నడిపిస్తోంది. కనుక మనకి స్వేచ్ఛ లేదు, అజ్ఞానం నుంచి మనం పూర్తిగా విముక్తులమైతే తప్ప అని అన్నారు. ఆయన అన్నాడు కృష్ణుడు, నేను కుర్చీ ముందుకు జరుపుతున్నాను. శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మా విభూతయః ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్తంతో విస్తరస్యమే. కృష్ణుడు సంపూర్తిగా చెప్పాడు. సరే అర్జున, నా దివ్యమైన ఆత్మ విభూతులని నీకు చెప్తాను. ఎలా చెప్తాను? ప్రాధాన్యత, ప్రముఖమైనటువంటి వాటిని గురించి చెప్తాను. ఎందుకంటే నా విభూతులన్నీ కూడా అంతం లేకుండా చాలా విస్తారంగా ఉన్నాయి. అన్నీ చెప్పడానికి కుదరదు, కొన్ని చెప్తే చాలు నువ్వు గుర్తుపట్టగలుగుతావు. అందుకని చాలా ముఖ్యమైనటువంటి విభూతులను, నా డివైన్ సావరిన్ పవర్స్, వాటిని నేను నీకు చెప్తాను అని చెప్పి ఆయన అన్నాడు. ఈ ప్రపంచ పరిణామంలో మొట్టమొదట స్టేజెస్లో వచ్చినటువంటి వాటిలో మనకి ఈ డివైన్ పవర్ అనేది కనపడదు. చాలా ప్రాథమికమైనటువంటి రూపాలలో స్పష్టంగా కనపడదు, ఉంటుంది. ఓ వైరస్, బ్యాక్టీరియా, మ్యాటరు, కొండలు ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటిలో కూడా మనకి దైవం పవర్ ఉంది కానీ, డివైన్ పవర్ ఉంది కానీ స్పష్టంగా మనం గుర్తుపట్టేంత తీవ్ర స్థాయిలో, ఉన్నత స్థాయిలో లేదు. ఇప్పుడు ఇందాక శ్రీ అరవిందులు చెప్పినట్టుగా ఒక మహాకళాకారు ఉన్నాడు అని మనం చూడగలం, గొప్పకిలో దైవం ఉన్నాడు అని మనం గుర్తుపట్టగలం. అట్లా ఉండవన్నమాట. చాలా ప్రాథమికమైనటువంటి రూపాలలో ఈ విభూతులు, డివైన్ పవర్ మనకి కనిపించదు.
కొద్ది కొద్దిగా ఉన్నతోన్నతమైనటువంటి రూపాలకి కాన్షియస్నెస్ ఎదుగుతున్నప్పుడు అందులో విస్తారమైనటువంటి దైవాదర్శం వైపుగా వెళుతోంది ప్రపంచం. ఇది మర్చిపోకూడదు మనం. ఈ ప్రపంచం అంతా ఎటుపోతోంది అంటే ఇది దైవం ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఇది దీన్ని పరిపూర్ణమైన సత్య ప్రపంచంగా మార్చాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, అటువైపుకి ఎడుతోంది. అది ఆయన ఐడియల్, డివైన్ ఐడియల్. అది అటువైపుగా ఈ ప్రపంచం అంతా వెళుతోంది. కాబట్టి పరిణామంలో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్నతమైనటువంటి రూపాలు కొన్ని ఇవల్యూషన్లో వచ్చాయి. ఒక క్లాస్లో, ఒక జెనరాలో, వీటిలో కూడా అవి ఎట్లా వచ్చాయో ఇప్పుడు మనం చూస్తాం. అట్లాంటి వర్గంలో, ఒక్కొక్క వర్గంలో కొన్ని రూపాలు ఇవల్యూషన్లో కాన్షియస్నెస్లో కొంత ఎక్కువ డెవలప్ అయి ఉన్నాయి. ఆ విధంగా వృద్ధి చెందినటువంటి రూపాలలో దైవశక్తి ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది. అది ఆయన విభూతి అని ఉదాహరణగా కొన్ని విభూతులను గురించి శ్రీకృష్ణుడు చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పిన వాటిని శ్రీ అరవిందులు చక్కగా కేటగరైజ్ చేశారు. అన్నీ కొంచెం కలగాపులగంగా, ఒక చోట మనుష్యుడు చెప్పే, ఒక చోట ఒక జంతువుని గురించి, ఇంకొక అట్లా ఉన్నటువంటివి శ్రీ అరవిందులు వాటన్నిటినీ క్లాసిఫై చేసి ఒక కేటగిరీ లాగా ఆయన చేశారనమాట. అట్లా మనకి చూస్తాం ఎస్సేస్ ఆన్ ద గీతాలో. శ్రీకృష్ణుడు చెప్పడం ప్రారంభం చేశాడు, ఆయన విభూతులు ఎందులో ఉన్నాయి అని. ఆదిత్యానాం అహం విష్ణువు అని. ఆదిత్యులలో నేను విష్ణువుని, ఆదిత్యులు ఉన్నారు వాళ్ళలో నేను విష్ణువుని అని చెప్పాడు. విష్ణువు అంటే ఆయన ఏ శక్తి? ఇప్పుడు ఆయన సర్వవ్యాపక శక్తి, సంరక్షణ శక్తి. విష్ణువు అంటే సర్వంలో వ్యాపించినవాడు అని అర్థం ఆ శబ్దానికి. ఆయన సర్వవ్యాపకుడు, సంరక్షకుడు. కాబట్టి ఆదిత్యులలో విష్ణు శక్తిగా నేను విష్ణువుగా ఉన్నాను అంటే ఇప్పుడు వాళ్ళలో మనం ఆ ఆదిత్యులందరిలో కూడా విష్ణువు అనేటువంటి రూపం ఉన్నతమైనటువంటి దైవం యొక్క శక్తిని మేనిఫెస్ట్ చేస్తోంది. ఏం శక్తి అది? సర్వంలో వ్యాపించిన శక్తి, సంరక్షించే శక్తి. తొందరగా మనం గుర్తుపడతాం. అందుకని మిగతా ఆదిత్యులందరూ ఉన్నారు కానీ వాళ్ళలో ఈ సంరక్షణ శక్తి, వ్యాపక శక్తి అనేవి ఇంత ప్రస్ఫుటంగా విష్ణువులో కనిపించినట్లు కనిపించదు. అందుకని విష్ణువులో దైవం యొక్క పవర్ ఉంది. రుద్రాణం శంకరస్యాస్మి, రుద్రులలో నేను శంకరుడిని అన్నాడు. శంకరుడు లయానికి, లయింపచేయడానికి ఆయన ప్రతీక. లయించడం అంటే ఏమిటి? కొత్త సృష్టికి ప్రారంభమే. సో కొత్త క్రియేషన్ రావడానికి పాతదంతా లయమైపోవాలి. మనసుకి ఏమనిపిస్తుందంటే నేను తప్ప అంతా లయమైపోతే పర్వాలేదండి, నాకు నేను చూస్తూ బాగుంటుంది, నేను తప్ప అంటూ ఉంటాం. మనం అందులో వెళ్ళిపోతూనే ఉంటాం, మళ్ళీ కొత్తగా వస్తూ ఉంటాం. అందుకని శంకరుడు లయానికి, ప్రళయానికి ఆయన ఒక డివైన్ పవర్, ఆయనలో ఈ డివైన్ పవర్ లయశక్తిగా అది మేనిఫెస్ట్ అయింది. అంటే కొత్త క్రియేషన్కి ఆయన తలుపు తెరుస్తున్నాడు అనమాట, కొత్త క్రియేషన్ రావడానికి. తర్వాత దేవానామస్మి వాసవ, దేవతలందరిలో ఇంద్రుడిని అని. ఇంద్రుడిలో కూడా పరిపాలనా శక్తి చాలా ఎక్కువగా ఉంది మిగతా దేవతలందరికంటే. అందుకని ఇంద్రుడిని చెప్తున్నారు. ఇప్పుడు ఇంద్రుడిలో డివైన్ పవర్ మేనిఫెస్ట్ అయింది మిగతా దేవతల కంటే కూడా. మరి వాళ్ళలో అవదా? వాళ్ళలోనూ అవుతుంది. కొంచెం నెమ్మదిగా వస్తారు వాళ్ళు. ఇంద్రుడిని ముందు పెట్టారు, వాళ్ళేం పెట్టలే, ఊరికే అనుకుంటున్నాం. ఇంద్రుడిని ముందు పెట్టారు, వాళ్ళు వెనకాల వస్తూ ఉంటారు. వాళ్ళలో కూడా డివైన్ పవరు ఇంతే ఉన్నతమైనటువంటి స్థితిలో మేనిఫెస్ట్ తప్పకుండా అవుతుంది. కానీ ఇప్పుడు ఇంద్రుడు ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, రాక్షసులలో నేను ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడి సంగతి చెప్పేదే ఉంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రాజవిద్య రాజగుహ్య యోగంలో భగవంతుడు చెప్తాడు, అనన్యమైనటువంటి భక్తి, ఇతరుల మీద లేకుండా కేవలం దైవాన్ మీద భక్తి, దైవాన్నే చూడటం, దైవం 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 తప్ప
ఇంకోటి లేదు. అట్లాంటి వాడే ప్రహ్లాదుడు. ఆయన ఎందులో వేసినా సంతోషంగానే ఉన్నట్టు. వాళ్ళ నాన్న మీద ఎవరికి కంప్లైంట్ చేయాల, వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ చేయాలి. ఆయనకి సర్వంలోనూ దైవమే కనపడుతున్నాడు, విష్ణువే కనపడుతున్నాడు. కానీ ఇక భయమే ఉంది. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదుల్ సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడేదత్ విశ్వమున్ భూవరా. ఇదే ధ్యానం అంటే. సమాంతరంగా ధ్యానము తర్వాత కర్మ రెండూ జరగాలి అని శ్రీ అరవిందులు అన్నారు కదా. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. ఈయన తాగుతున్నా, తింటున్నా, కూర్చున్నా, చూస్తున్నా అంతా ఎప్పుడూ లోపల నారాయణ నామస్మరణే ఉండేదిట. అటువంటి అనన్యమైనటువంటి భక్తితో ఉన్న ప్రహ్లాదుడు ఈ దైత్య వంశంలో పుట్టాడు. రాక్షసులలో నేను ప్రహ్లాదుడిని అని చెప్పి పరమాత్మ అన్నాడు. ఆయనలో భక్తిగా ఆ డివైన్ పవర్, భక్తి అనేటువంటి డివైన్ పవర్ అత్యుత్కృష్టంగా మేనిఫెస్ట్ అయింది. అందుకని ప్రహ్లాదుడిని చెప్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి. గొప్ప పురోహితులలో, ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, దైవ పురోహితులు, ఆ పురోహితులందరిలో కూడా బృహస్పతిని నేను అన్నాడు. బృహస్పతి దేనికి గుర్తు అంటే ఆయన దివ్య బుద్ధికి గుర్తు, ఆయన మార్గదర్శనం చేయడానికి గుర్తు. ఆయన మంచి మార్గదర్శనం చేస్తాడు. శుక్రాచార్యులేమో రాక్షస జాతికి మార్గదర్శనం, ఈయనేమో దేవతలకి మార్గదర్శనం. రెండూ పార్షియల్ ట్రూత్సే, ఏది మొత్తం సత్యం కాదు. అందుకని బృహస్పతిని నేను అన్నాడు. సేనానీనా మహం స్కంద. గొప్ప వీరులైనటువంటి సేనానులలో నేను స్కంధుడిని. అంటే బాగా యుద్ధం చేసేటువంటి వాళ్ళలో ప్రముఖంగా హయ్యెస్ట్ డివైన్ పవర్ మేనిఫెస్ట్ అయింది ఎవరిలో? స్కంధుడిలో. ఈ స్కంధుడిలో మేనిఫెస్ట్ అయినటువంటి పవర్ని చూసి మిగతా సేనానులందరిలో కూడా దైవమే ఉన్నాడు విశ్వవ్యాప్తంగా అని మనం భావించాలి. అట్లా మనకి గుర్తు అనమాట. ఇందాక చెప్పారుగా, బలమైన గుర్తులు ఏమిటో నాకు చెప్పు, సూచనలు చెప్పు, ఎలా గుర్తుపట్టాలి. ఇదిగో ఇలా గుర్తుపట్టు. ఈ స్కంధుడిని చూసి ఇతరమైనటువంటి ఈ గ్రూప్లో ఉన్నటువంటి సైన్యం అంతటిలో కూడా నేనే ఉన్నాను అని నువ్వు గుర్తించాలి అన్నాడు. ఆ తర్వాత యక్షరాక్షసులలో కుబేరుణ్ణి అన్నాడు. కుబేరుడు కూడా మనకి ధైన్యానికి, ధనానికి అధిపతి. ఆయన కూడా మిగతా వారికంటే శక్తిలో సమర్థుడు. అందుకని ఆయన పేరు చెప్పాడు. కాబట్టి మిగతా యక్షరాక్షసులందరిలో కూడా కృష్ణుడు అంటే పరమాత్మ ఉన్నాడు అని మనం గుర్తుపడతాం. ఆ తర్వాత గంధర్వులలో చిత్రరథుడిని, దేవర్షులలో నారదుడిని అన్నాడు. నారదుడు ఒక దివ్యమైనటువంటి ప్రేరణకి గుర్తు. ఆయన కెటలిస్ట్. ఒక పనిని తొందరగా జరగడానికి ఆయన కారకుడు అవుతాడు. అటువంటి మహర్షిని మనం కిందికి ఎట్లా తెచ్చామంటే, ప్రతివాడు నారదుడి పాత్ర వేసేవాడు. ప్రతి కమేడియన్, ప్రతివాడు నారదుడి పాత్రకి అందరూ సరిపోతారనుకుంటాం. కానీ అది ఒక పొరపాటు. నారదుడు అట్లాంటి వాడు కాదు. ఆయన కలహభోజనుడు అని పేరు పెట్టారు పురాణాలలో. అలాంటి వాడు కాదు ఆయన. సావిత్రిలో మనం చూస్తాం నారద మహర్షిని, అంత గొప్ప మహర్షి అని. ఆయన జరగవలసి ఉన్నటువంటి పరిణామాన్ని తొందరగా పూర్తి కావడానికి వీలుగా పనిచేస్తాడు. అత్యున్నతమైనటువంటి భక్తికి ఆయన గుర్తు. ఇప్పుడు నారదుని వంటి మహర్షులలో కూడా దైవం ఉన్నాడు అని నారదుడిని చూడటం వల్ల మనం గుర్తించాలి. నారదుడు ఒక బలమైన గుర్తు దైవం యొక్క మేనిఫెస్టేషన్కి. తర్వాత ధర్మ నియమ నిర్వాహకులలో యముడు. అందుకే ఆయనకి యమధర్మరాజు అని పేరు. ఉట్టి యముడు కాదు. మన కోపం వస్తే యముడు అని అందరినీ అంటూ కానీ ఆయన ధర్మరాజు, యమధర్మరాజు. ధర్మం ప్రకారమే ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. అది జల జంతువులలో మకరాన్ని అన్నాడు. నీటి జంతువులలో నేను మొసలిని అన్నాడు. మరి మొసలిని చంపాడు కదా ఆయన. గజేంద్ర మోక్షంలో మొసలిని కదా చంపాడు.
ఆ గజేంద్ర మోక్షంలో మొసలిని చంపినా అందులోనూ ఆయనే ఉన్నాడు. ఎందుకని మకరాన్ని చెప్తున్నాడంటే చాలా వేగంగా, లోతుగా, నిశ్శబ్దంగా మకరం వెళ్ళగలదు. ఏకాగ్రతకి గుర్తు. పోతన గారి భాగవతంలో కూడా మొసలిని ఎట్లాగా ఆయన పోల్చారంటే ఒక దివ్యమైనటువంటి యోగితో పోల్చారు ఆయన. ఆ పద్యం ఉంటుంది. గజేంద్రుణ్ణేమో జీవుడితో పోల్చాడు. జీవుడు ఎప్పుడూ సందేహాస్పదుడై అజ్ఞానంలో మునిగి ఏమిటో తెలియక అల్లల్లాడుతుంటే, అక్కడ మకరం మాత్రం మొసలి ఎంత ధ్యానమగ్నతతో ఆ ఏనుగు కాలుని పట్టుకొని దాన్ని పట్టుకోవాల్సిందే అని దాని ఏకాగ్రత అంతా మొసలి మీదే పెట్టింది, సారీ ఏనుగు మీద పెట్టింది. అందుకని గొప్ప ఏకాగ్రతకి, తీవ్రమైనటువంటి శక్తికి, ప్రశాంతమయంగా అది నెమ్మదిగా వచ్చిందో లేదో కూడా మనకు తెలియదు, వచ్చి పట్టుకునేదాకా. అట్లాంటి ఏకాగ్రతకి జలజంతువులలో మకరం చాలా గొప్పది. కనుక ఆ ఏకాగ్రత అనే శక్తి నాది అన్నాడు. అంటే మొసలి నీదేనా స్వామి? మొసలికి ప్రకృతి కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మొసలికి ప్రకృతి కూడా ఉంది. దైవ చైతన్య శక్తిగా, ఒక తీవ్రమైనటువంటి ఏకాగ్రతా శక్తిగా మొసలిలో ఆయన ఉన్నాడు. కానీ ఆ శక్తి బయటికి రావాలంటే ప్రకృతి సహకరించాలి. ప్రకృతే అది పనులు చేయిస్తుంది. ఆ ప్రకృతిని బట్టి చైతన్యం ఎంతవరకు బయటికి రాగలుగుతుంది అనేది ఉంటుంది గనక మొసలి ప్రకృతి దారుణమైనటువంటి ప్రకృతి. అందుకని మొసలిలో దేవుడు ఉన్నాడు కదా అని మొసలిని ఇంట్లో పెట్టుకుంటామంటే మనం ఉండం రేపొద్దున. అట్లాగే అయింది కదా, మనం దీంట్లో చూసాం. మొసళ్ళతోటి ఎన్నో ఫీట్స్ చేసేవాడు, పేరు మర్చిపోయా నేను. ఎవరండి అనుకుంటా, అదే పట్టుకుని తినేసింది ఒకరోజు. చాలా ఏళ్ళు ఉంది, చాలా ఏళ్ళు. నేషనల్ జియోగ్రఫిక్లో మనం చూసేవాళ్ళం. ఎన్ని ఫీట్స్ చేసేవాడండి, ఎంత సాహసాలు. ఏనాడు కూడా ఏమీ కాల. కానీ కొన్ని ఏళ్ల తర్వాత జరిగింది పెద్ద ప్రమాదం. ఆ మొసలితో ఆ ఫీట్ చేస్తున్నప్పుడే మింగిపడేస్తుంది. ఏం చెప్తామంటే దాని ప్రకృతి అది. అందుకని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటాను అనకూడదు. దాన్ని దూరంగా చూస్తేనే మంచిది. మన ఇంట్లోకి తీసుకొచ్చి పెంచుకోవాలి, దాన్ని ఏదో చేయాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ప్రకృతి చాలా ముఖ్యం. ఇప్పుడున్నటువంటి పరిణామ ప్రపంచంలో ఆధిపత్యం అంతా ప్రకృతిది కనుక దైవ చైతన్య శక్తి ప్రతి దాంట్లో ఉన్నప్పటికీ అది ఏ విధమైనటువంటి ప్రకృతితో బయటకి వ్యక్తమవుతోందో అది ఇంపార్టెంట్. ఆ ప్రకృతి కూడా ట్రాన్స్ఫార్మ్ అయితేనే తప్ప అది దివ్య ప్రకృతిగా మనం దాన్ని మన దగ్గరికి తీసుకురాలేం. అందుకని జలజంతువులలో నేను మకరాన్ని, అంటే ఏకాగ్రతమైన తీవ్రమైన ఆ ఉన్నతమైన స్థితికి మకరం వచ్చింది జలజంతువులలో. మనకంటే కాదు, మనకంటే కిందనే ఉంది అది. ఆ జలజంతువులలో కాబట్టి ఆ వర్గంలో అది ఆ మొసలి అనేది కొంచెం ఉన్నతమైనటువంటి చైతన్యం కలిగింది కనుక దైవం మకరంలో నేను చైతన్య శక్తిగా ఉన్నాను కానీ ప్రకృతిగా లేను అన్నాడు. తర్వాత చెప్తాడు, ప్రకృతిగా లేను నేను. కాబట్టి ప్రకృతి అనేది చాలా ముఖ్యం పరిణామ ప్రపంచంలో. ఈ ప్రకృతి కూడా మారితేనే సర్వం కూడా దైవశక్తి పూర్తిగా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పి అన్నాడు. తేజస్సులలో రవిని, పర్వత శిఖరాలలో మేరువుని అన్నాడు. ఇవన్నీ కూడా చాలా ఆధారమైనవి, బలమైనటువంటి ఆధార శక్తులు. పర్వతాలు, శిఖరాలు ఇవన్నీ చాలా ఆధారమైనటువంటి శక్తులు గనక ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి శక్తిగా నేను వీటిలో ఉన్నాను అని చెప్పి అన్నాడు. అదే అనుకున్నాం కదా, ప్రకృతి అనేది చాలా ముఖ్యం అని. ఒక అద్వైతం బాగా విన్న ఒక భక్తుడు అన్నిట్లో దైవమే ఉన్నాడు అని నమ్మి రోడ్డు మీద వెళ్తున్నాడు. వెనకాల ఒక ఏనుగు వస్తోంది. ఆ ఏనుగు మీద మావటి ఉన్నాడు. ఏమయ్యా ఏనుగు వస్తోంది, పక్కకి తప్పుకో అన్నాడు. అంటే అద్వైత భక్తుడు అనుకున్నట్ట, ఏనుగులో కూడా దైవమే ఉన్నాడు, నాలో దైవం ఉన్నాడు. అందులో దైవం నన్నేం చేస్తాడు? ఏమీ చేయడు.
ఆయన నేను ఒకటే అనుకున్నాడు. ఎంత చెప్తున్నా వినలేదు. అది పరిగెత్తుకుంటూ వచ్చి తొండంతో ఎగిరి ఎగరేసి పక్కకి పడేసేసరికి షాక్ అయిపోయాడు ఈయన. షాక్ అయి ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాట గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమిటి స్వామి అన్నిట్లో దైవం ఉన్నాడన్నారు, నాకు ఇట్లా ఏనుగు నన్ను ఎత్తి కింద పడేసింది, మరి అందులో దైవం ఉన్నట్ట అంటే ఆయన అన్నట్ట, ఆయన నీలో దైవం ఉన్నాడు, ఏనుగులో దైవం ఉన్నాడు, ఏనుగు మీద ఎక్కిన మావటిలో కూడా దైవం ఉన్నాడు కదా, ఆ మావటి బ్రహ్మని చెప్పాడు కదా, ఓ బ్రహ్మమా తప్పుకో, మనుషులో ఉన్న బ్రహ్మమా నువ్వు పక్కకి తప్పుకో అని మావటి బ్రహ్మని చెప్పాడు కదా, నువ్వెందుకు తప్పుకోలేదు అన్నాడు. ఏ మావటిలో మాత్రం బ్రహ్మ లేడా? ఉన్నాడుగా, ఆ బ్రహ్మ చెప్తున్నాడుగా తప్పుకో తప్పుకో అని, మరి తప్పుకోవాలిగా. అందుకని మనం దైవం అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఆయన ప్రధాన శక్తిగా ఉన్నాడు, ప్రకృతిగా బయటికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అని. అశ్వత్థ సర్వ వృక్షాణం, అన్ని వృక్షాలలోకి నేను రావి చెట్టుని అన్నాడు. మనం అందుకే రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటాము. అట్లాంటి చెట్లు ఇంకా ఉన్నాయి. మర్రి చెట్టు పెద్దదే, వేప చెట్లు పెద్దవే, రావి చెట్టు చాలా పెద్దదే. ఎందుకని మిగతా వృక్షాల కంటే రావి చెట్టు అంటే ఇది దీని జీవనం చాలా సుదీర్ఘకాలం ఉంటుంది. ఆ తర్వాత జీవ ప్రవాహం, నిరంతర జీవ ప్రవాహం చాలా కాలం జీవిస్తుంది, 100 ఏళ్ళు ఉంటుంది. అందుకని చాలా కాలం జీవించేటువంటి ఈ జీవ ప్రవాహానికి రావి చెట్టు చేరింది, అన్ని 100 ఏళ్ళు అది ఉండగలుగుతుంది. అట్లాంటివే ఇంకా ఉన్నాయి. కాబట్టి రావి చెట్టులో ఉన్నటువంటి ఈ శాశ్వత జీవన ప్రవాహం అనేది నా శక్తి. ఇట్లా మిగతా వృక్షాలలో కూడా చూడు, లేనివి కూడా ఉన్నాయి. మామూలు చెట్లన్నీ ఇంతకాలం ఉంటాయా? పోతూ ఉంటాయి. కానీ అవి కూడా ఒకనాటికి ఈ రావి చెట్టు లాగానే ఈ చైతన్యానికి వస్తాయి. కాబట్టి నా జీవన శక్తి, శాశ్వత జీవన ప్రవాహం అనేటువంటి శక్తి నేను నా రావి చెట్టు ద్వారా వ్యక్తమవుతోంది. అందుకని వృక్షాలను నేను రావి చెట్టుని అని చెప్పి అన్నాడు. అలాగే గుర్రాలలో ఇంద్రుడి ఉచ్చైశ్రవాన్ని, ఐరావతాన్ని, ఏనుగులన్నిట్లో నేను ఐరావతాన్ని. ఐరావతం దైవ చైతన్యాన్ని మేనిఫెస్ట్ చేసేటువంటి విధంగా కొంత ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి ఏనుగులన్నిటిలో కూడా నేనే ఉన్నాను, కానీ ఇందులో ప్రస్ఫుటంగా బయటికి కనిపిస్తున్నాను అని చెప్పి ఆయన ఇలా చాలా చెప్పాడు. ఇంద్రియాలలో మనస్సుని అని చెప్పాడు, జయాన్ని నేనే, దృఢ సంకల్పాన్ని నేనే అన్నాడు. ఇవి మనకి పనికొచ్చేవి. పట్టుదలని నేనే, సత్వగుణాన్ని కూడా నేనే. 3 గుణాలలో సత్వగుణం దైవం. సత్వగుణం ఉన్నతమైనటువంటిది గనక అది దైవం. వాదించే వారిలో తర్కాన్ని నేను, లాజిక్ నేనే అన్నాడు. వాదించేటువంటి వాడిలో లాజిక్ నేనే అని అన్నాడు. వాదన మనకు తెలుసు, ఇక వాదించటం మొదలెట్టారంటే అలసిపోయి ఎవరో ఒకళ్ళు కింద పడాల్సిందే. అప్పటిదాకా వాదించకుండా ఉండలేము. ఆ వాదన అంత ఒకలాంటి మైమరపు కలిగిస్తూ ఉంటుంది. అధాతో బ్రహ్మ జిజ్ఞాసలాగా. ఒక పండితుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారి ఆస్థానంలో ఆస్థాన పండితుడు ఉన్నాడు. రాజుకి ఏమీ రాదు, ఈ ఆస్థాన పండితుడికి ఏమీ రాదు. ఇద్దరూ ఏమీ రాని వాళ్ళు ఉన్నారు. నడిచిపోతోంది. రాజుకి ఏం తెలియదుగా, ఈ పండితుడు ఏం చెప్తే అది ఇతనికి అంతకంటే ఏం తెలియదు. ఒక రోజున అసలైన పండితుడెవడో వేరే దేశం నుంచి వచ్చి ఛాలెంజ్ చేశాడు. మీ ఆస్థానంలో పండితుడు ఉన్నాడు కదా, తత్వ విచారణ చేద్దాం అని. అంటే మా ఆస్థానంలో గొప్ప పండితుడు ఉన్నాడు, మా పండితుడు నువ్వేం ఓడిస్తావయ్యా అంటే, సరే వాదిద్దాం అన్నారు. వాదిద్దామని వేదాంత చర్చ మొదలుపెట్టారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు ఇప్పుడు వచ్చిన పండితుడు. ఇక మనం బ్రహ్మని గురించి వాదన చేద్దాం. వాదన అంటే చర్చిద్దాం అన్నాడు. అనగానే ఈ రాజు ఆస్థానంలో ఉన్న పండితుడికి ఏమీ రాదు. బ్రహ్మ తెలీదు, జిజ్ఞాస తెలియదు, ఏమీ తెలియదంటే రాజు ఏం ఊరుకుంటాడా? ఉరిశిక్షేస్తాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి బయటపడాలి. అందుకని ఏమన్నట్టంటే అటు ఇటు చూశాట. చూస్తే ఏవో వస్తువులు కనపడ్డాయి.
అధాతో గోడ జిజ్ఞాస, అధాతో తివాచి జిజ్ఞాస, అధాతో సింహాసనం జిజ్ఞాస అని గబ 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 ఓ 20 చదివాట. చదవంగానే రాజుగారికి ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆహా, ఈ వచ్చినవాడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఒకటే అన్నాడు, మా పండితుడు చూడండి 20 చెప్పాడు, అందుకని మా పండితుడే గెలిచాడు అన్నాడు. ఈ వచ్చిన ఆయనకి ఏం అర్థం కాలేదు. ఇదేమిటి ఇట్లా మాట్లాడతాడు, గోడ జిజ్ఞాస ఏమిటి, చెంబు జిజ్ఞాస ఏమిటి, ఏమిటిదంతా అని అనుకున్నట్ట. అనుకుని కిమ్ అని అడిగాట. ఏమిటి మీరు మాట్లాడుతుంది అని అడిగాట. కిమ్ అంటే అర్థం తెలియదు, ఏమిటి అని అర్థం. కిమ్ అంటే అర్థం తెలియదు, ఏం తెలియదు. అర్థం తెలియదు అంటే ప్రమాదం. ఇప్పుడు రాజుగారితో పెద్ద ప్రమాదం. అందుకని వాడన్నట్టు ఆస్థాన పండితుడు కిమ్ కం భం ఢం ఝం అన్నాడు. అనేసరికి ఎక్కడ లేని అసలు వచ్చిన పండితుడికి అసలు ఏమీ అర్థం కాలేదు. రాజుగారు లేచి చప్పట్లు కొట్టాట. ఆహా, ఏం చెప్పాడు మా ఏం చెప్పితివి అని ఒకటేదో ఉంది. అలాగే ఏం చెప్పాడు మా పండితుడు, బ్రహ్మాండం అన్నాడు. అనగానే అసలైన పండితుడికి అర్థమైపోయింది, రాజుకి ఏం రాదు, ఈ పండితుడికి ఏం రాదు, ఇద్దరూ మూర్ఖులు, వీళ్ళే ఏదో అంతా వచ్చింది అనుకున్నారు. సరే, వీళ్ళ పని ఇలా కాదు, వీళ్ళకి గుణపాఠం చెప్పాలి, ఎందుకంటే వచ్చిన వాళ్ళతో పెట్టుకుంటే చాలా కష్టం. అందుకని ఈ పండితుడు ఏం చేశాడంటే లేచి నమస్కారం చేసి, అవునండి నేను ఓడిపోయాను, మీ పండితుడే చాలా గొప్పవాడు, అసలు ఈయనకి ఇంత గొప్పతనం ఎట్లా వచ్చిందా అని నేను ఆలోచిస్తే దివ్య దృష్టితో నాకు అర్థమైంది, అసలు శక్తి అంతా ఈయన వెంట్రుకల్లో ఉంది అని టకాలను పోయి ఒక జుట్టు పీకి నెత్తినేసుకున్నాడు. ఇంకేముంది, మూర్ఖులు కదా, మొత్తం ప్రపంచం అంతా పెద్ద మూర్ఖం. ఇంకేముంది, రాజుగారు చూశాట, ఇంత మహిముందా మా పండితుడు జుట్టులో, పట్టుకోండిరా వీడిని, అందరికీ తలా ఒక వెంట్రుక ఇచ్చేయండి, పీకండి. పట్టుకుని పీకి పుండయ్యేదాకా పీకాట. అందుకని మరి ఉన్న జుట్టు అంతా ఊడిగా కూడా జనానికి సరిపోదు కదా. అట్లా ఎట్లా ఉంటుందంటే ఈ మూర్ఖత్వం అంతా ఇలా ఉంటుంది. తర్కంతో సత్యం అనేది ఎప్పుడూ తేలదు. తర్కం కొంతవరకే, కానీ తర్కం అనేటువంటి శక్తి నేనే అన్నాడు ఆయన. రహస్యాలలో మౌనాన్ని అన్నాడు. రహస్యం అంటే మనకు తెలియనిది, మనకు తెలియంది తెలుసుకోవాలంటే మౌనం చాలా ముఖ్యం. ఆ మౌనం అంతరంగ మౌనమై ఉండాలి. బాహ్యంలో ఊరికే మనం మాట్లాడకుండా ఉంటే ఏం లాభం లేదు, ఇంకా ఎక్కువ లోపల ఆందోళన పెరిగిపోతుంది. మాట్లాడటం లేదు, అన్ని పనులు ఆగిపోయాయి, ఎవ్వడూ చేయడు, మళ్ళీ నేనే చేయాలి, వీళ్ళకి ఎట్లాగొట్లా సైగలతోనో దేంతోనో చెప్పాలి అని ఆందోళన వస్తుంది. అందుకని అసలైనటువంటి రహస్యం, ఆత్మరహస్యం తెలియాలంటే మౌనం, అంతరంగ మౌనం వల్ల తెలియాలి. అందుకని రహస్యాలలో మౌనాన్ని నేను, సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని అన్నాడు. వ్యాకరణం ఎందుకు తెచ్చాడో ఈయన అనుకున్నాం. ద్వంద్వ సమాసం అని వ్యాకరణంలో తెలుగులో ఉంటుంది. ఆ సమాసంలో రెండు మాటలు కలిసి ఒకే అర్థం ఇస్తాయి. తల్లి తండ్రి అనే రెండు మాటలు వేరువేరు అర్థాల్లో ఉంటాయి, రెండు కలిపితే తల్లిదండ్రులు అయింది. ఇట్లా రెండు మాటలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటే ద్వంద్వ సమాసం అంటారు. ఈ రెండు ఈయనెందుకు చెప్పాడు ద్వంద్వ సమాసం? ఆత్మ ప్రకృతి రెండు ఒకటే, ఈ రెండు కూడా ఒకటే అనే ఉద్దేశంలో, సమానం అనే ఉద్దేశంలో ఆయన చెప్పాడు. ఆ తర్వాత రామశస్త్రభృతామహం, యుద్ధవీరులలో రాముడిని నేను అన్నాడు. అలాగే వృష్ణులలో వాసుదేవుడిని, పాండవానాం ధనంజయ, పాండవులలో నేను అర్జునుడిని అన్నాడు. ఈ అర్జునుడు ఎందుకు వచ్చాడు అంటే పరమాత్మ చైతన్యాన్ని, మనుష్యులలో పరమాత్మ చైతన్యానికి చాలా దగ్గరగా సత్వగుణానికి చేరుకున్నటువంటి వాడు అర్జునుడు. అందుకని సత్వగుణాన్ని నేను అన్నాడు ఇందాక. ఆ ఉన్నతమైన సత్వగుణాన్ని అర్జునుడు చేరుకున్నాడు గనక అర్జునుడిలో సత్వగుణంగా మేనిఫెస్ట్ అయినటువంటి డివైన్ పవర్, విభూతి శ్రీకృష్ణుడు, అది చెప్పాడు ఆయన. చెప్పి ఇంకా వ్యాసుణ్ణి నేను, కపిలుణ్ణి నేను, ఇవన్నీ చాలా చెప్పాడు. ఇక్కడ మనకి కొంచెం వివరణాత్మకమైనటువంటివి 2-3 ఉన్నాయి. అనంతశ్చాస్మి నాగానాం అన్నాడు. నాగులలో నేను అనంతుడిని. అనంతుడు ఆయన ఆదిశేషుడు, విష్ణువుకి ఆయన శయ్యగా ఉన్నాడు. అలాగే సర్పాలలో వాసుకిని అన్నాడు శ్రీకృష్ణుడు. సర్పం అంటే విషం ఉన్నదాన్ని సర్పం అంటారని ఒక చర్చలో తేల్చారు, అది కరెక్టే. సర్పము అంటే విషమున్నది, నాగము అంటే విషము లేనిది అని అర్థం.
అందుకని నాగులలో అనంతుణ్ణి, సర్పాలలో వాసుకిని అన్నాడు. నక్షత్రాలలో చంద్రుడిని అని చెప్పాడు. చంద్రుడు నక్షత్రం ఎట్లా అవుతాడు? చంద్రుడు ఉపగ్రహం కదా, స్వయం ప్రకాశం కూడా లేదు ఆయనకి, సూర్యుడి ప్రకాశమే ఆయన ప్రకాశం. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ వాడింది సాధారణమైనటువంటి అర్థంలో వాడాడు, ప్రకాశం అంతే. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అదంతా కాదు. రాత్రిపూట మనం ఆకాశంలో చూసినప్పుడు నక్షత్రాల ప్రకాశం కంటే చంద్రుడి ప్రకాశం అధికంగా ఉంటుంది. అందుకని ఆ కేటగిరీలో ప్రకాశాన్ని నేను అని చెప్తున్నాడు. మిగతా ప్రకాశాల్లో కూడా నేనున్నాను అనే అర్థం. అట్లాగే మార్గశీర్ష మాసంలో నేనున్నానన్నాడు. మార్గశీర్ష మాసం శ్రీకృష్ణుడి కాలంలో సంవత్సరం మొదలు మార్గశీర్షంతో మొదలయ్యేదిట. మనకిప్పుడు చైత్రంతో మొదలవుతుంది, తెలుగు సంవత్సరాలు చైత్రంతో మొదలవుతాయి. కానీ శ్రీకృష్ణుడి కాలంలో మార్గశీర్ష మాసంతో మొదలయ్యేదిట. అందుకని నేను ఆ మొట్టమొదట చైతన్యాన్ని అన్నట్టుగా ఆయనది చెప్పాడు. మాసాలలో మార్గశీర్షాన్ని, పక్షులలో గరుత్మంతుడిని అని చెప్పాడు. పక్షులలో బలమైనటువంటి వాడు, వేగంగా ఊర్ధ్వాలకి వెళ్ళగలిగినటువంటి వాడు, అది పైనుంచి కింద దాన్ని చూడగలిగిన తీక్షణమైన చూపు డేగకు ఉంటుంది, గద్దకి డేగకి ఉంటుంది. ఈ శక్తులన్నీ కూడా నావి, ఇందులో నేను కనపడుతున్నాను అని చెప్పి మిగతా పక్షులన్నిటిలో కూడా ఉన్నాను, కానీ ఇంత ప్రస్ఫుటంగా స్పష్టంగా నా పవర్, డివైన్ పవర్ లేదు అని చెప్పి అన్నాడు. ఇవన్నీ బాగున్నాయి. ఆ తర్వాత అన్నాడు ఆయన, ద్యూతం చలయతామస్మి అన్నాడు. వంచక క్రియలో జూదాన్ని నేను అన్నాడు. వినంగానే మనసుకు ఒక్కసారిగా హడలెత్తిపోతాం. దేవుడు అంటే సరే పక్షుల్లో ఉన్నాడు, మృగాల్లో ఉన్నాడు, అంతా సర్దుకున్నాం, బాగున్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, ఇదేమిటి జూదంలో కూడా నేనున్నా. అయితే జూదం ఆడేవాళ్ళంతా చాలా సంతోషిస్తారు. క్యాసినోలకు వెళ్ళే వాళ్ళందరూ అమ్మయ్య మేము దేవుడి కార్యమే చేస్తున్నాం, మేము పుణ్యలోకాలకి స్వర్గానికి పోతాం, ఇక్కడ నష్టం వచ్చేలే, లక్షలు పోతే పోయినాయి, అక్కడేదో వస్తుంది అనుకుంటారు. కానీ ఆయన ఎందుకు చెప్పాడు జూదంలో నేనున్నాను అంటే చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ద్యూతం చలయతామస్మి, చలత్ అనే మాట ఉంది, చల అనే మాట. సంస్కృతంలో చల అంటే ఎత్తుగడ అని అర్థం. ఒక మేధాశక్తి, రాబోయే రిస్క్ని ముందరే క్యాలిక్యులేట్ చేయగల మేధాశక్తి. బాగా ఈ క్యాసినోలకి పోయే వాళ్ళకి అంతో ఇంతో చాలా తెలివి ఉంటుంది. ఇది వేస్తే ఇలా ఉంటుంది, ఇది వస్తే అట్లా ఉంటుంది అని ఉంటుంది. పూర్వం గ్రామాల్లో పేకాట ఆడే వాళ్ళకి వెనకాల ఉండే, ఈ ముక్కేరా, ఆ ముక్కేరా, అది పెట్టుకుంటావేరా, ఇది పెట్టుకుంటావేరా అని చెప్పినట్టు ఈ ఈ క్యాసినోలకు వెళ్ళి ఇదంతా కూడా ఆడేవాళ్ళకి ఒక కొంత మేధాశక్తి ఉంటుంది. కానీ జూదంలో ఇది వంచక క్రియలు, మోసం చేసేటువంటి పనులన్నిటిలో కూడా ఉన్నతమైన మేధాశక్తితో ఆడే ఆట ఏదిరా అంటే జూదంట. అంటే అక్కడ రిస్క్ క్యాలిక్యులేషన్ చాలా ముఖ్యం. ఇంకా రాబోయేటువంటి రిస్క్ ఎట్లా ఉంటుంది అని తెలియాలంటే బుద్ధి ఉపయోగించాలి. అందుకని ఆ బుద్ధిశక్తిని నేను, మేధాశక్తిని, ఆ బుద్ధిశక్తిని నేను అని చెప్పి క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండ్ స్ట్రాటజిక్ మైండ్, ఈ రెండు మనకి ఆ జూదంలో కనబడతాయి. ఆ శక్తి నేను అంటున్నాడు. అయినా కూడా అట్లా చెప్పచ్చా భగవంతుడు? అట్లా చెప్పచ్చా అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇందాక మనం అనుకున్నామే ప్రకృతి, ఇక్కడ కూడా వస్తుంది. అదేంటంటే భగవంతుడు నైతిక కర్మగా చెప్పటల్లా, ఈ జూదంలో ఈ మేధాశక్తిగా స్ట్రాటజిక్ మైండ్గా నేను పనిచేస్తున్నా అని చెప్పాడు. దానిని ఎట్లా ఉపయోగించటం అనేది మళ్ళీ ప్రకృతి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. శకుని ఎట్లా ఉపయోగించాడు? వాడు పరమ దుర్మార్గంగా ఉపయోగించాడు. అతనికి ఉన్న శక్తిని చాలా దుర్మార్గంగా ఉపయోగించాడు. దాని మీద కూడా చాలా రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అట్లా శక్తి అదంతా ఏమీ లేదు, అది ఎట్లా పడుతుందనేది బాగా తెలుసు శకునికి, ఎన్ని రకాలైనటువంటి ఆ పాచికలు ఉంటాయి, ఇవన్నీ చాలా పెద్ద చర్చ ఉంది. ఇందులో ఈ స్ట్రాటజిక్ మైండ్ తర్వాత ఈ రిస్క్ క్యాలిక్యులేషను అనేవి మాత్రం ఉన్నాయి. ఇది ఈ వంచక క్రియల్లో చాలా
ఈ స్ట్రాటజిక్ మైండ్ అప్లై చేసేది ఈ జూదంలోనే. కాబట్టి ఆ మైండ్గా నేను ఉన్నానన్నాడు కానీ నైతిక కర్మగా నేను లేను అని చెప్పాడు. ఎథికల్ వాల్యూ లేదు ఇందులో. ఎథికల్ వాల్యూ అనేది మన మనసు ఇస్తుంది. కాబట్టి జూదంలో ఇది శక్తిగా ఉన్నాడు, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవటం అనేది ప్రకృతి మీద డిపెండ్ అయి ఉంటుంది. శకుని చేతిలో ఒకలాగా, ధర్మరాజు చేతిలో అయితే ఇంకొకలాగా ఆ శక్తి ఉపయోగపడుతుంది. ఎట్లా యూజ్ చేస్తాం మన ప్రకృతిని ఉపయోగించి అనేది ముఖ్యం ఒకటి. రెండోది, నైతికమైనటువంటి విలువ దీనికి ఏం లేదు, ఎథికల్ వాల్యూ అని చెప్పట్లా దీనికి. ఇంకొకటి ఏంటంటే, నేను జూదాన్ని అన్నప్పుడు పాప ప్రక్రియను గురించి ఆయన చెప్పట్లా. ఇది మహాపాపమైనటువంటి ప్రక్రియ దీన్ని అట్లా ఉపయోగిస్తే. అందుకని ప్రక్రియ గురించి చెప్పట్లేదు, ఎథికల్ వాల్యూ గురించి చెప్పట్లేదు, అందులో ఉండేటువంటి శక్తి గురించి మాత్రమే ఆయన చెప్తున్నాడు. నిజంగా అట్లా మోసం చేసి ఆడేవాడు మహాపాపి. ఆ పాపి దైవాన్ని చేరడు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ అన్నాడు. మహాపాపులు నరాధములైనటువంటి వాళ్ళు నన్ను చేరరు అని చెప్తారు. అందుకని దీన్ని పాపం అనేటువంటి కర్మగా ఉపయోగిస్తే అది మాత్రం మహాపాపం. అటువంటి వాళ్ళకి నరకమే తప్ప ఇంకొకటి ఏది లేదు. ఇట్లా ఈ విభూతులన్నీ కూడా ఆయన చెప్పి, విభూతిలో ఇంకొక సత్యం ఉంది అన్నారు. శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి దాంట్లో ఒక ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ ఏంటి? We must at the same time realize that there is an ascending evolutionary power in it. అని ఈ విభూతిలో ఇన్ని వర్గాలలో ఒక్కొక్క దాంట్లో దైవశక్తి ప్రస్ఫుటంగా తీవ్రంగా ఎట్లా మేనిఫెస్ట్ అవుతోందో చెప్పటం ద్వారా ఏం జరుగుతోంది? ఈ యొక్క పరిణామ శక్తి ఆరోహణ జరుగుతోంది అని అన్నారు. దెర్ ఈజ్ అన్ అసెండింగ్ ఇవల్యూషనరీ పవర్. దైవం యొక్క పరిపూర్ణమైన చైతన్యం, పరిపూర్ణమైన ప్రకృతి వైపుగా మనం నెమ్మదిగా వెళుతున్నామనేటువంటి ట్రూత్ దీంట్లో ఉన్నది, విభూతి అనేటువంటి యోగంలో. అయితే ఇది మంచి చెడులలోనే పోవాలి. పరిపూర్ణత అపరిపూర్ణతలుగా ఉన్న ప్రపంచంలో వీటి నుంచే పోవాలి అని చెప్పారు. ఆ తరువాత దైవాన్ని మనం ఎలా చూడగలుగుతాం వీటిలో అంటే, ప్రకృతి శక్తి ఇందాక అనుకున్నట్టుగానే ఒక హయ్యెస్ట్ పాయింట్కి రీచ్ అయినప్పుడు దైవం అందులో అభివ్యక్తమైనాడు అని మనం చూడగలుగుతాం. ఈ విభూతిని మనం ఎలా చూడాలి? చాలా ముఖ్యమైనది. ఒక దాంట్లో దేవుడు ఉన్నాడు అంటే వెంటనే మనం ఆ రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆ రూపం, ఆ మనిషి రూపమా ఇంకో రూపమా, రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అది పొరపాటు అన్నారు శ్రీ అరవిందుడు. ఒక గొప్ప వీరుడు ఉన్నాడు, వీరత్వాన్ని మనం ఆస్వాదిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వెంటనే ఆ వీరుడిని మన ఇంట్లో కూర్చోబెట్టుకుంటాం. మన సినిమా యాక్టర్స్ ఇదే కదా జరుగుతున్నది. ఆ సినిమా యాక్టర్ ఒక మంచి రోల్ ప్లే చేశాడు, మన ఎదురుగుండా రాగానే మనమేమనుకుంటున్నాము, ఆ మనిషి అదేదో చేసిన వాడే ఇదిగో ఇక్కడున్నాడు, మొత్తం అంతా ఈ రూపమే అనుకుంటున్నాం. అనుకోవడం వల్ల ప్రమాదాలు అన్నీ, ప్రమోదాలు అన్నీ ఉన్నాయి. అందుకని విభూతి అనేది ఒక రూపంగా ఎక్స్ప్రెస్ అయినప్పుడు మనం గొప్ప చేయాల్సింది, మెచ్చుకోవాల్సింది ఆ లోపల ఉన్న శక్తిని ఆరాధన చేయాలి, కానీ ఆ రూపాన్ని గొప్ప చేయటం కాదు అని అన్నారు. ఎలా చూడాలి? దైవాభివ్యక్తికి దాన్ని ఒక సింబల్గా చూడాలి అన్నారు. శ్రీ అరవిందులు అన్నారు, ఇన్ ద విభూతి హిమ్సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్సెప్ట్ యాజ్ ఎ సింబల్ ద అవుట్వర్డ్ ఇండివిజువల్ దట్ ఈస్ టు బి దస్ రికగ్నైజ్డ్ అండ్ సెట్ హై, బట్ వన్ గాడ్ హెడ్ హూ డిస్ప్లేస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పవర్. అట్లా చూడాలి అని. అందుకని ఫామ్ మీద మాత్రం పోకూడదు. అందుకే ఎవరు ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి వస్త్రధారణ వేసుకున్నా, అలాంటిది వేసుకున్నా అందులో జ్ఞానం ఉందని భ్రమపడతాం. భ్రమపడి వాళ్ళ దగ్గరికి పోతాం. అందరూ మహనీయులు కాదు కదా. మహనీయుడైన వాడు ఎక్కడో ఉంటాడు. రమణ మహర్షిలాగో, లేకపోతే రామకృష్ణ పరమహంసలాగో, శంకరులాగానో, అరవిందుల వారిలాగానో వాళ్ళు ఎక్కడో ఉంటారు.
మనం వెతికి వెతికి వాళ్ళ దగ్గరికి వెడతాం. మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు? మన అవసరం ఉన్నవాళ్ళు వస్తారు. వాళ్ళంతా మహనీయులు కాదు. వాళ్ళంతా నిజమైనటువంటి వాళ్ళు కాకపోవచ్చును. అందుకని మనం రూపంలో కాదు, ఆ వ్యక్తిలో ఉండే శక్తిని మాత్రమే మనం చూడాలి అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. అని ప్రతి రూపంలో కూడా వెల్లడయ్యేటువంటి ఈ డివైన్ పవర్, విభూతి దేనికి గుర్తు? భగవంతుడు ఈ డివైన్ పవర్గా ఎక్స్ప్రెస్ అవుతున్నాడంటే ఏం చెప్పాలని అట్లా అవుతున్నాడు అనంటే శ్రీ అరవిందులు చెప్పారు, చిట్ట చివరికి ఒక అత్యుత్కృష్టమైనటువంటి ఒక అధిగమనం ఉంటుంది. అక్కడికి తీసుకువెళ్ళటానికి ఈ విభూతి మనకి పనికొస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. ఈచ్ గ్రేట్ బీయింగ్, ఈచ్ గ్రేట్ అచీవ్మెంట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ హర్ పవర్ ఆఫ్ సెల్ఫ్ ఎక్సీడింగ్ అండ్ ఏ ప్రామిస్ ఆఫ్ ద ఫైనల్, ద సుప్రీం ఎక్సీడింగ్ అని. రాబోయేటువంటి ఈ పరిణామం చెందుతున్నటువంటి ప్రపంచం ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ముగింపు వైపుకి వెళ్ళడానికి, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఈ అపరిపూర్ణమైనటువంటి ప్రకృతి పరిపూర్ణంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఈ విభూతి అనేది గుర్తు అని ఒక్కొక్క స్టేజ్లో దైవం యొక్క ఒక్క డివైన్ పవర్ అభివ్యక్తి అవుతుంది. ఒకటే డివైన్ పవర్. ఒక గరుత్మంతుడిని తీసుకుంటే ఒకే డివైన్ పవర్ ఎక్స్ప్రెస్ అవుతోంది. ఆ తీక్షణంగా పైకి వెళ్ళడం, రావడం, బలమైనటువంటి శక్తి, ఆ బలం అనేది ఒకటే ఎక్స్ప్రెస్ అవుతోంది. భగవంతుడు అంటే అనంత గుణాలు కలిగినటువంటి వాడు. ఎన్నో గుణాలు ఉన్నాయి. ఆయనలో ఉన్న గుణాలకి ప్రతి జీవి కూడా ఒక సింబల్. అందుకని సర్వజీవులు కూడా ఈ విభూతిలాగా ఉన్నతమైనటువంటి చైతన్యానికి వెడుతూ తమ ప్రకృతిని తామే ఎక్సీడ్ అయి భగవంతుని ప్రకృతిగా, భగవంతుని చైతన్యంగా. శ్రీ అరవిందుల విజన్లో రెండు ఎప్పుడు ఉంటాయి, చైతన్యం, ప్రకృతి. ఎందుకు ఉంటాయంటే ఆయన విజన్ ప్రపంచంలో మానవుడు దైవం కోరుతున్నటువంటి పనులు చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్గా తయారు కావాలి. అది దైవం యొక్క లక్ష్యం. మనం ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. కానీ ఇప్పుడున్నటువంటి మన ఈగో మాత్రం దానికి ఇది తెలియదు. నా కోసమే నేను పని చేసుకుంటున్నాను అని అనుకుంటోంది. కనుక ఇది కూడా పూర్తిగా ఇది ప్రకృతి అంటాం. అహం ప్రకృతిలోది. చైతన్యం ఆత్మ చైతన్యమే కాకుండా పురుషోత్తమ చైతన్యం. గీత మనకి చెప్తోంది పురుషోత్తమ చైతన్యం. దానికి ప్రతినిధి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకే మనం సమర్పణ చేసుకుంటాం. ఆయనకు ఒక విల్ ఉంది. ఆ విల్ ప్రకారం మన సంకల్పాన్ని ఆయనకి సమర్పణ చేస్తాం. కనుక సర్వ ప్రపంచంలో కూడా వాసుదేవుడు ఉన్నాడు అని అర్జునుడు ఎట్లా గ్రహించాడు? 3 రకాలుగా గ్రహించాడు. అది ఏమిటంటే, ఒకటి భగవదారాధన, హృదయంలో ఆరాధన, దాని పేరు భక్తి. రెండవది మన విల్ని ఆయనకి యజ్ఞంగా సమర్పించటం, ఇచ్ఛా సమర్పణ. మన కర్మ ఫలితాలన్నిటినీ కూడా ఆయనకి అర్పించటం, ఇచ్ఛా సమర్పణ. సంకల్పాన్ని సమర్పించాం కాబట్టి మనకేం లేదు. ఇంకొకటి మన బుద్ధి అవగాహన, జ్ఞానం అంటాం దాన్ని. మనలో, విశ్వంలో ఈ రెండింటికి అవతల పరిపూర్ణమైనటువంటి శాశ్వత సత్యంగా ఉన్నటువంటి ఆత్మ, విశ్వంలో ఉన్న వాసుదేవుడు, మనలో ఉన్నటువంటి అంతర్వర్తిగా ఉన్న అంతరాత్మగా ఉన్న కృష్ణుడు, 3 ఒకే చైతన్యానికి చెందినవి అనేటువంటి అనుభవం జ్ఞానం. ఇప్పుడు భక్తి, జ్ఞానం, కర్మ, ఈ 3 కలిసి ఒక ఉన్నతమైనటువంటి దైవాన్ని, మహేశ్వరుణ్ణి, పురుషోత్తముణ్ణి అవగాహన చేసుకోవడానికి మనకి వీలవుతుంది. ఇది చెప్పారు. చెప్పి విభూతి యోగంలో విశ్వమంతా దైవమే వ్యాపించాడు కనుక అర్జున, నువ్వు ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరితో అంటే నీతోనే యుద్ధం చేస్తున్నా. కృష్ణుడే ఆ కౌరవులందరిలో కూడా
కృష్ణుడు అదే లేడా అంటే చెప్పాడు ఆయన, ప్రతి వారిలో కూడా నేనున్నా, దుర్యోధనులో నేనున్నా, అందరిలో కూడా నేనున్నా, నా ఇచ్ఛకి వాళ్ళు పాత్రలు అని చెప్పాడు. నా ఇచ్ఛకి వాళ్ళంతా కూడా పాత్రలు, వెసల్స్గా ఉన్నాడు అని. ఒక 5 నిమిషాలు మనం వెళ్ళిపోదాం, పూర్తయిపోతుంది. ఇక్కడ కురుక్షేత్రంలో ఉన్నటువంటి వీరులందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దేవుడు కొట్లాడుతున్నారా? ఒక విధంగా చూస్తే అంతే. ఇందులో ఉండే దేవుడు అందులో ఉండే దేవుడితో పోరాటం చేస్తున్నాడు. ఎందుకంటే అందులో కౌరవుల్లో ఉండేటువంటి దేవుడు ప్రకృతి వెనక ఉన్నాడు. ఆ దైవశక్తిని, డివైన్ పవర్ని, విభూతిని బయటికి రాకుండా దుర్యోధనాదుల ప్రకృతి అణిచిపెట్టి ఆ అజ్ఞాన ప్రకృతే ముందుకు తీసుకొస్తోంది. దుర్యోధనుడితో ఎవరో అన్నారట, ఏరా ఎందుకురా ఇంత అన్యాయం చేస్తావు, ఈ అజ్ఞానం, ఈ అధర్మము, ఇవన్నీ నువ్వెందుకు చేస్తావు, నీకు ధర్మం అంటే తెలియదు, జ్ఞానం అంటే తెలియదు. మనం అంటాం కదా, ఏమరా బాబు నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా అంటాంగా. అట్లాగే ఎవరో అడిగారట దుర్యోధను. అంటే వాడన్నట్ట, నాకెందుకు తెలియదు, నాకు బ్రహ్మాండంగా ధర్మం తెలుసు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి జ్ఞానం నచమే నివృత్తి అన్నాడు. నాకు ధర్మం తెలుసు కానీ చేయబుద్ధి కావట్లా, నాకు జ్ఞానం తెలుసు, నాకు పాపం తెలుసు, వదలబుద్ధి కావట్లా. ఏం చేయమంటా ఉన్నాను, నాకు బ్రహ్మాండంగా తెలుసు, మీకంటే బాగా ధర్మాలు తెలుసు అని. వాడికి ధర్మం తెలుసుట కానీ నచమే ప్రవృత్తి, చేయాలనిపించటలే, మనసు ఒప్పుకోవటలా. అలాగే జానామి పాపం, నాకు పాపం తెలుసు, నచమే నివృత్తి, వదలాలనిపించట్లే పాపాన్ని, ఇంకా ఇంకా చేయాలనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది అంటే అజ్ఞాన ప్రకృతి. ఈ అజ్ఞాన ప్రకృతి కర్మలోకి చొచ్చుకొచ్చి వెనక పెట్టేసింది విభూతిని. అందుకని ఈ కౌరవులందరిలో కూడా దైవం ఉన్నప్పటికీ ప్రకృతి వెనకాలనే ఉండిపోయి ఆయన ప్రకృతి ద్వారా పనిచేస్తున్నాడు కనుక వాళ్ళంతా దుర్మార్గ పనులు చేస్తున్నారు. All these heroes and men of might who have joined in the battle on the plain of Kurukshetra are vessels of the divine will, and through each he works according to his nature, but behind the veil of his ego. అతని అహంకారం అనేటువంటి తెర వెనక నుంచి, ఆ అజ్ఞాన ప్రకృతి నుంచి పనిచేస్తుండవల్ల అర్జునుడిలో ప్రముఖంగా వ్యక్తమవుతున్నటువంటి దైవ శక్తి వీళ్ళందరిలో కూడా వ్యక్తం కావటం లేదు. అర్జునుడు మరి ఎట్లా సాధించాడు? అజ్ఞానం అనేటువంటి, అహం అనేటువంటి తెరని చింపేశాడు ఆయన అన్నాడు. ఆ తెరని ఆయన చింపేసి దైవానికి దగ్గరగా అర్జునుడు వెళ్ళిపోయాడు. అర్జున హ్యాస్ రీచ్డ్ దట్ పాయింట్ వెన్ ద వెయిల్ కెన్ బి రెంట్ అండ్ ద ఎంబడీడ్ గాడ్ హెడ్ కెన్ రివీల్ ద మిస్టరీ ఆఫ్ హిస్ వర్కింగ్ టు హిస్ విభూతి. అర్జునుడు ఆయన విభూతి, కృష్ణుడి విభూతి. అందుకని తన అద్భుతం, ప్రపంచాన్ని ఎట్లా నడుపుతున్నాడనే అద్భుతాన్ని అర్జునుడు తెలుసుకోవడానికి వీలుగా అర్జునుడు ఆ అహం నుంచి యువతలకు వచ్చేసాడు గనక ఆ తెరని చింపి దైవానికి దగ్గరగా వెళ్ళాడు కాబట్టి తెలుసుకోగలిగాడు. తన విభూతికి తన అద్భుతమైన పరిపాలనా రహస్యాన్ని శ్రీకృష్ణుడు చెప్పగలిగాడు అని చెప్పి శ్రీ అరవిందులు వ్యాఖ్యానం చేశారు. అట్లా చెప్పారు ఆయన. ఎంత అద్భుతంగా ఆయన వ్యాఖ్యానం చేశారు. తర్వాతది కొంచెం ఉంది కానీ అది వచ్చే వారం చెప్పి విశ్వరూపంలోకి వెళ్ళిపోదాం. వచ్చే వారం విశ్వరూపం, ఈ మిగిలిన కొద్ది భాగం ఆ రోజు మనం చెప్పుకుందాం.